హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చేసాను. సో ఇవాల్టి వీడియోలో టాపిక్ ఏంటంటే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ గురించి ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా మన వీడియోని చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎందుకు అవుతుంది, ఎలా ఉంటుంది, అసలు ఎన్ని రోజులకు అవుతుంది అనేది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ముందుగా మనం ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఎందుకు అవుతుంది అని చూద్దాం. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఎందుకు అవుతుందంటే మనకి మంత్లీ ఎగ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అది స్పర్మ్తో కలిసి పిండంగా ఏర్పడి ట్యూబ్లో నుంచి గర్భాశయం లోపలికి చొచ్చుకుని పోయే సందర్భంలో మనకి గర్భాశయంలో కొంత పార్ట్ అనేది రప్చర్ అవుతుంది. అలా అయినప్పుడు బ్లడ్ అనేది కొంత డ్రాప్స్ రూపంలో బయటికి రావడం జరుగుతుంది. దీన్నే మనం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని అంటాం. సో ఈ బ్లీడింగ్ అనేది ఎప్పుడు అవుతుంది అని చూసుకున్నట్లయితే ఈ బ్లీడింగ్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో అందరికీ ఒకే రకంగా అయితే ఈ ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఉండదు. సో ఎప్పుడు కనిపిస్తుంది అంటే పీరియడ్స్ రావడానికి ఒక 7 days ముందే మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది డ్రాప్స్ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అది కూడా డ్రాప్స్లో మాత్రమే ఉంటుంది. 1 or 2 drops మాత్రమే మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఉంటుందండి. సో ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. ఇంకొంతమందికి ఏంటంటే పీరియడ్ మిస్ అయిన 10 or 15 days లోపల కూడా ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఇంకొంతమందికి ఏంటంటే యూరిన్ వెళ్ళినప్పుడు కూడా లైట్గా డ్రాప్స్ రూపంలో అయితే మనకి యూరిన్తో పాటు కనిపించవచ్చు. ఇంకా ఎన్ని రోజులు ఉంటుంది ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అని చూసుకున్నట్లయితే ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది మనకి 3 days వరకు ఉంటుందండి. అది కూడా లైట్ డ్రాప్స్ రూపంలో మాత్రమే మనకి 3 days ఉంటుంది. ఈ 3 days దాటి మాత్రం ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అనేది ఖచ్చితంగా ఉండకూడదు. సో ఇన్ కేస్ ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు వెంటనే డాక్టర్ని అయితే కలవాల్సిందే. ఎందుకంటే అది మనకు ఒక డేంజర్ సిమ్టమ్ లాగా అనమాట. ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ ఓన్లీ 3 days మాత్రమే ఉంటుంది. సో ఇంకా మనకి పీరియడ్ అయితే తెలుసు కదండి, మనకి 3-4 days అయితే ఖచ్చితంగా ఉంటుంది. కొంతమందికి 5 days కూడా బాగా అవుతూ ఉంటుంది. సో ఇంకా పీరియడ్ బ్లడ్ చూసుకుంటే కనుక 5 days or 4 days బ్లడ్ హెవీ ఫ్లో ఉంటుంది. బట్ ఇంప్లాంటేషన్ అయితే అలా కాదు, డ్రాప్స్ రూపంలోనే మనకి అయితే కనిపిస్తుంది అనమాట. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు ఈ టైంలో కనుక ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా నెగిటివ్ రిజల్టే చూపిస్తుంది. మీరు ప్రెగ్నెన్సీలో ఉన్నా సరే మీకు నెగిటివ్ రిజల్టే చూపిస్తుంది. సో ఇంప్లాంటేషన్ బ్లీడ్ అనేది ఆగిన ఒక 10 daysకి మీరు కనుక టెస్ట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా పాజిటివ్ రిజల్ట్ వస్తాయి. అలాగే మనకి పీరియడ్స్లో ఉన్నప్పుడు మనకి అబ్నామినల్ పెయిన్ అయితే వస్తుంది కదా, బట్ ఇంప్లాంటేషన్ టైంలో అయితే మనకి ఎలాంటి పెయిన్ ఉండదండి. సో న్యాచురల్గానే అది డ్రాప్స్ అవుతూ ఉంటుంది. బట్ మనకి మాత్రం ఎలాంటి నొప్పి అనేది ఉండదన్నమాట. సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యే 1 month లోపలే ఈ బ్లీడ్ అనేది మనకి ఇంప్లాంటేషన్ బ్లీడ్ కనిపిస్తుంది. సో 1 month లోపలే మనకి బ్లీడ్ అనేది కనిపిస్తుంది. బికాజ్ 1 month లోపలే మనకి ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతుంది కదా. ఇన్ కేస్ ఎవరికైనా 2nd monthలో బ్లీడ్ కనిపిస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ఒకసారి డాక్టర్ని కలవండి. సో ఎందుకంటే ఇది మనం డేంజర్ సిమ్టమ్ కిందే గుర్తించాలి. చూసారు కదా, మనకి ఇంప్లాంటేషన్ బ్లీడింగ్ అంటే ఏంటో నేను ఫుల్గా ఇన్ఫర్మేషన్ షేర్ చేశానని అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాయ్స్.